హాయ్ టు ఆల్, ఆర్యభోగ ప్రవీణ్ కుమార్ యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. సో ఈరోజు వచ్చేసి మనకు C++, జావా ఇట్లా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఏదైనా టైప్ చేయండి. సో ఆ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించిన దాని గురించి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించాలనుకుంటున్నాను. సో మొదట వచ్చేసి సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ అనే దాని గురించి ఏ విధంగా ఉంటుందో ఒక ప్రోగ్రామ్ని ఎంటర్ చేసి చూపించాలనుకుంటున్నాను. సో మొదట వచ్చేసి మన యొక్క స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కోడింగ్ అంతే కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇంక్లూడ్ studio.h అనేది యూజ్ చేశాను. అండ్ దాని తర్వాత వచ్చేసి డైరెక్ట్గా నేను ఇంటీజర్ మెయిన్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇంటీజర్ మెయిన్ బ్రాకెట్ స్టార్ట్ అండ్ క్లోజ్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ నుంచి మనకు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసేసుకుంటున్నాం. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఇంటీజర్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయంటే సో దాన్ని మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇంటీజర్ నెంబర్ 1 కామా నెంబర్ 2 కామా అండ్ ఇక్కడ మనం ఏం చేయదలుచుకుంటున్నాము అంటే ప్రధానంగా మన సమ్ అంటే కూడిక. సో కూడికను చేయదలుచుకున్నాం కాబట్టి సో దానికోసం ఇక్కడ సమ్ అనేది యూజ్ చేసాము. అండ్ ఇక్కడ మనకు ప్రింట్ఎఫ్లో మెయిన్గా వచ్చేసి మనం ఏదైతే టైప్ చేస్తున్నామో సో దానికి సంబంధించిన ఇంటీజర్ వాల్యూస్ అనేది ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఎంటర్ 2 ఇంటీజర్స్. సో 2 ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అవుట్పుట్స్లో మనం ఇచ్చి దాన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో 2 ఇంటీజర్స్ ఇలాగ కోలన్ యూజ్ చేసి అండ్ ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ చేసేసి అండ్ ఎండ్ ఆఫ్ ద లైన్ వచ్చేసి సెమీకోలన్ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే మనకు లైన్ అక్కడికి ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటే సో ఖచ్చితంగా మనం సెమీకోలన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేశాను అండ్ %d అండ్ ఇక్కడ కూడా మళ్ళీ 2%d అనేది యూజ్ చేశాను. అండ్ ఇక్కడ కామా యూజ్ చేసిన దాని తర్వాత అండ్ యూజ్ చేసి నంబర్ 1 కామా అండ్ నంబర్ 2. సో ఈ విధంగా 2 ఇంటీజర్స్ సంబంధించిన వాటి యొక్క వాల్యూస్ని ఇక్కడ మెన్షన్ చేయదలుచున్నాను కాబట్టి ఈ విధంగా ఎంటర్ చేశానండి. అండ్ దాని తర్వాత వచ్చేసి సమ్ ఈక్వల్స్ టు నంబర్ 1 ప్లస్ నంబర్ 2. సో ఈ విధంగా 2 ఎంటర్ చేసిన దాని తర్వాత సెమీకోలన్ ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుందండి. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అనేది టైప్ చేసిన దాని తర్వాత బ్రాకెట్లో స్టార్ట్ చేసి ఇన్వర్టెడ్ కామర్స్ డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఇంటీజర్కి సంబంధించినది కాబట్టి సో ఇక్కడ నేను సమ్ ఆఫ్ %d అండ్ %d అనేది యూజ్ చేస్తున్నానండి. సో ఈ బ్రాకెట్ స్టార్ట్ చేసి కోలన్ యూజ్ చేస్తున్నాను అండ్ %d దాని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ విధంగా రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టానండి. అండ్ పెట్టిన దాని తర్వాత ఇక్కడికి మనకు స్టేట్మెంట్ అనేది ఇంకా ఎండ్ అయితే కాలేదండి. సో జస్ట్ కామా యూజ్ చేసిన దాని తర్వాత నంబర్ 1 కామా నంబర్ 2 కామా నంబర్ 3. సో సారీ నంబర్ 3 కాదండి. సో నంబర్ 1 మనం ఇక్కడ కనుక్కోవాల్సింది రెండింటికే కాబట్టి సమ్ ఆఫ్ 2 నంబర్స్ యూజ్ చేసి అండ్ మనం కనుక్కోవాల్సిన ప్రధానంగా వచ్చేసి సమ్. సో కూడిక చేయదలుచున్నాను కాబట్టి ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. అండ్ రిటర్న్ వాల్యూ కూడా ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నాను అంటే 0 యూజ్ చేసి అండ్ ఎండ్ ఆఫ్ ద లైన్ సెమీకోలన్ అనేది యూజ్ చేస్తున్నాను అండ్ మన యొక్క ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేసేస్తాను. సో ఈ విధంగా ఎంట్రీ చేసిన దాని తర్వాత ఎగ్జిక్యూట్లో వెళ్ళి కంపైల్ అనేది చేయండి. సో ఇక్కడ మనకి ఏదైనా ఎర్రర్స్ కానీ అలా వచ్చినట్లయితే సో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎర్రర్ అనేది మనకి రావడం జరిగింది అండి. సో ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే ఇక్కడ మనము ఇన్వర్టెడ్ కామర్స్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి. సో ఈ %d అండ్ %d ఈ రెండింటికి మాత్రమే నేను ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉపయోగించాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ 2 ఉన్నాయా 1 ఉన్నాయా అనేది 1కి 2-3 సార్లు మీరు చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా చూసుకున్న దాని తర్వాత మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. సో రన్ చేశాను. సో ఇక్కడ ఎటువంటి మనకు ఎర్రర్స్ అనేవి లేవండి. సో 0 ఎర్రర్స్ వచ్చాయి అండ్ వార్నింగ్స్ కూడా 0 వచ్చేసాయి. సో ఒకసారి ఇప్పుడు మనం రన్ చెక్ చేసి చూద్దాం. ఫైన్. సో ఎంటర్ 2 ఇంటీజర్స్ ఏదో ఒక 2 వాల్యూస్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక 25 ఇచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 45. 25 + 45 అనేది మనం చూసుకున్నట్లయితే సో మనకి 70 అవుతుందండి, అంటే 70 అవుతుంది. అయితే ఈ కంప్యూటర్ ఏ విధంగా మనకు కరెక్ట్ చెప్తుందో ఒకసారి మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎంత వచ్చిందండి, సమ్ ఆఫ్ 25 అండ్ 45 ఈజ్ 70. సో ఇక్కడ మనకు ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇది అండి సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ అంటే మనకు ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.